ఆర్మూరు మున్సిపల్ పట్టణ కేంద్రంలోని 10వ వార్డు టీచర్స్ కాలనీలో గల హనుమాన్ దేవాలయంలో వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు గొంతం మురళీధర్ పంతులు జెండా కృష్ణ పంతులు ఆధ్వర్యంలో 108 రకాల నైవేద్యాలను సోమవారం రోజు వినాయకుడికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో 10వ వార్డు కౌన్సిలర్ కొంతం మంజుల మురళీధర్, ఆలయ కమిటీ ప్రెసిడెంట్ కొంతం మురళీధర్, వైస్ ప్రెసిడెంట్ ధనంజయ రెడ్డి, కార్యదర్శి రామగౌడ్, క్యాషియర్ సురేందర్ రెడ్డి, కమిటీ మెంబర్స్ దాసరి గోపిటి కృష్ణ, మార్గదర్శి చిట్టాపూర్ గంగాధర్, సీనియర్ నాయకులు రామరెడ్డి, శ్రీనివాస్, టీచర్స్ కాలనీ అభివృద్ధి సభ్యులు, కాలనీ మహిళామణులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గణపతే నమః. ఆర్మూర్ టీచర్స్ కాలనీ 10వ వార్డులో మేము ప్రతి అన్న ప్రసాదాలు తీసుకురావడం జరుగుతుంది. అలాగే చిన్న పిల్లలకు ప్రతిరోజు ఆట విడుపు, తాంబూలా ఇలాంటి గేమ్స్ కూడా ఆడిపించడం జరుగుతుంది. ఇక్కడ ఐక్యమత్యంగా ఉంటాం. అదే ఆలోచనతో అనుకోకుండా నిన్న మా మహిళా మనులు 108 రకాల ప్రసాదాలు చేయాలని నిర్ణయించుకొని ఈరోజు విజయవంతంగా 108 పైచిలుకే ప్రసాదాలు రకరకాలుగా రుచికరంగా తీసుకొని రావడం జరిగింది. అది ఈరోజు మా వినాయకునికి అర్పిస్తున్నాం. మరి మేము కోరుకునేది ఏమంటే ఆ వినాయకునికి మా గడప గడప నుంచి వచ్చిన ప్రసాదాలన్నీ స్వీకరించి అది తయారు చేసిన ప్రతి కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని, వారికి అష్ట ఐశ్వర్యాలు, ఆరోగ్యాలు, విద్యా, వ్యాపారంలో అన్నింటిలో ముందున్నారని మనసారా ఆశీర్వదించడం వేడుకుంటూ ఆర్మూర్ టీచర్స్ కాలనీ దాస హనుమాన్ మందిరంలో గత 9 రోజులుగా చాలా బ్రహ్మాండంగా పూజలు నిర్వహిస్తున్నాము. రేపు నిమజ్జన కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈరోజు 108 నైవేద్యాలతో గణపతి మహారాజుకు నైవేద్యాలు సమర్పించడం జరిగింది. దీని వెనుక కాలనీ వాసుల యొక్క ఇది చాలా ఉంది. మహిళా మనులు చాలా ఉత్సాహంగా నిన్నటి నుంచి ఈ కార్యక్రమం విజయంగా కావడానికి ప్రతి ఒక్కరు పాల్పంచుకున్నారు. వారికి కాలనీ అభివృద్ధి కమిటీ, ఆలయ అభివృద్ధి కమిటీ అందరూ కూడా చాలా ప్రోత్సాహం అందించారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు కాలనీ వాసులందరికీ ఈ హనుమాన్ మందిర్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తుంది. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఈ రోజు మా టీచర్స్ కాలనీ హనుమాన్ టెంపుల్లో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా
108 నైవేద్య ప్రసాదాలు ముఖ్యంగా మా మహిళా మనులు ఐకమత్యంతో తీసుకురావడం జరిగింది. ఇది మా కాలనీకి కనివిని ఎరుగని రీతిలో తీసుకొచ్చి పూజా కార్యక్రమాలు జరిపించడం జరిగింది. అలాగే మా చిన్న పిల్లలకు కూడా మేము ప్రతిరోజు తాంబూల గేమ్లు ఆడిపించడం, దాండియా ఆడిపించడం జరుగుతుంది. ఎందుకంటే మా కాలనీ మొత్తం ఐకమత్యంతో ఉంది కావున మా ఇంటింటి మా ఆడపడులందరికీ మేము ఆలయ అభివృద్ధి కమిటీ ద్వారా ధన్యవాదాలు చెప్తున్నాము. మరొకసారి మా మీడియా మిత్రులకు కూడా మాకు ఇంత సహకారాన్ని అందించినందుకు మేము కూడా వాళ్ళకు తలవంచి నమస్కరించి ధన్యవాదాలు తెలుపుతున్నాము. Thanks for watching. Like, share and subscribe.